హలో హైదరాబాద్. ఈరోజు మీకు G+1 ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, ఈ హౌస్కి సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా ఫేసింగ్ అండ్ అదేవిధంగా లోన్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి ప్రతి విషయం కూడా మేము చాలా విషయాలు మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అదర్వైజ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో డెఫినెట్గా మాకైతే కాల్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది, ఒకసారి తీసి మాకైతే కాల్ చేయండి. సో మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కానీ మేమైతే క్లారిఫై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ హౌస్ అనేది G+1 ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఈ హౌస్ అనేది మేము మీకు చూపించబోయే ఈ ఫ్లోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ వీడియో అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు. సో మీరు డైరెక్ట్గా విజిటింగ్ వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాం. సో ప్రజెంట్ అయితే మేము మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాము. సో ఈ హౌస్ అనేది మీకు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంటే ఈ హౌస్ అనేది మీకు దాదాపు మనకి 6 ఇయర్స్ అయితే అవుతుందండి. సో మొన్ననే 7 వచ్చాము. సో 6th కంప్లీట్ అయిపోయింది, 7లోకి వచ్చిందనమాట, 7 ఇయర్స్లోకి వచ్చింది. సో ఇది వచ్చేసి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎల్బీ నగర్ దగ్గర అయితే లొకేట్ అయ్యింది. G+1 అండి, ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌసు. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 30 లక్షలకు మాత్రమే సేల్కి అయితే వచ్చిందండి. సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో ఎందుకోసం చెప్తున్నా అంటే ఎల్బీ నగర్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచి రేట్ ఉంది. సో తక్కువకి వస్తుంది. సో ఎందుకోసం వస్తుంది, ఎంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి చాలామంది మమ్మల్ని కాల్ చేసి అడుగుతున్నారు. సో ఏం లేదండి, సో మేము కొన్ని ఎమర్జెన్సీ ఫర్ సేల్గా ఉండేవి కొన్ని ప్రాపర్టీస్ అయితే మేము తీసుకొస్తామండి. సో అదేంటి అంటే మనకి వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి అమ్మేస్తున్నారు అని అనుకుంటే అలాంటి ప్రాపర్టీస్ని మేము క్యాచ్ చేస్తాం. సో అలాంటి ప్రాపర్టీస్ ఏంటంటే మీకు వాళ్ళకి అమౌంట్ నీడ్ ఉంది కాబట్టి, అమౌంట్ అవసరం ఉంది కాబట్టి సో మేము తక్కువ ప్రైస్కి మేము దాన్ని అయితే మేము కాస్ట్ అనేది కట్టిస్తాం వాళ్ళకి. సో ఆ కాస్ట్కి మనం అయితే సేల్ చేస్తున్నాము, ఆ కాస్ట్కి మేము డైరెక్ట్గా కస్టమర్స్ కూడా అమ్ముతున్నాము. సో మాకు మీరు ఇచ్చే కమిషన్ అయితే సరిపోతుందండి. సో అందువల్ల మేము ఎక్కువ రేటుకి అయితే మేము అమ్మము. సో ఎందుకంటే మాకు వచ్చిన ప్రాపర్టీస్ సేల్ అయిపోవాలని మేము చూస్తాము. సో అందువల్లనండి మేము తక్కువకి వస్తే తక్కువకే పెడతాము, ఎక్కువకి వస్తే ఎక్కువకే పెడతాము. సో అది మీకు డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మాకైతే కాల్ చేయొచ్చు. సో అందుకేనండి మేము తక్కువకి వస్తే తక్కువకే పెడుతున్నాము. సో ఇది వచ్చేసి మీకు లోన్ అవైలబిలిటీ వస్తుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం వచ్చేసి మీకు 225 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది నిర్మించారు. సో దీనికి ఒక వైపు వచ్చేసి మీకు 35 అడుగుల సీసీ రోడ్డు ఉంది అండ్ అదేవిధంగా లోన్ అవైలబిలిటీ వస్తుంది. ఇన్ కేసు లోన్ పెట్టుకోవాలనుకుంటే లోన్ వస్తుంది. సో కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఒక కారు కూడా పడుతుంది కిందన, హౌస్ లోపలికి వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది పక్కాగా క్లియర్గా ఉన్నాయండి. సో డాక్యుమెంట్ ఇష్యూస్ అయితే ఏ ఇష్యూస్ లేవు, క్లియర్ చార్ట్ ఉంది. సో ఇన్కేస్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా నెంబర్కి అయితే కాల్ చేసి లేదంటే వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి. సో ఈ హౌస్ తాలూకా డాక్యుమెంట్స్ అనేది మీకు PDF అయితే పంపిస్తాము. సో మీరు ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని అప్పుడు మీరైతే ఈ హౌస్ అనేది కొనుక్కోండి. సో మీకు అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్ చేస్తాము. సో మీరు తెలుసుకొని కొనుక్కోండి. సో మంచి ప్రాపర్టీ అండి, డెఫినెట్గా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ.